ఎంత గొప్ప గొప్ప పుట్టెను దానితో రక్షణంతయు సమాప్తమాయెను. ఎంత గొప్ప గొప్ప పుట్టెను యేసు కల్వరి మెట్టను. సంతసముతో సిలువ గొట్టగా సూర్యుడంధకారమాయెను. శాంతమాయన కంచు బలుకుచును. ఆ రక్షకుడు తన సొంత విలువకు ప్రాణమును వీడెను. ఇంతలోనొక భటుడు తనలను ఈటెతో ప్రభు ప్రక్క పొడవగా చెంత చేరి పాపులను రక్షించు రక్తపు ధారకారెను. రక్షించు రక్తపు ధారకారెను. హల్లెలూయా. ఇంతవరకు ప్రభువు శిలువలో పలికిన 5 మాటలు మనం ధ్యానించుకున్నాము. 6వ మాటగా నేను మాట్లాడని అన్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. యేసు ఆ చెరకు పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. ఈ మాటని, ఈ 6వ మాటని మాట అనేటంటే దీన్ని కేక అనడం బాగుంటుంది. విజయము లేదా సంతృప్తి లేదా అతిశయంతో ప్రభువు వేసిన కేకగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. అప్పటికి సమస్తము సమాప్తమైనదని ఆయన ఎరిగి ఉన్నారు కనుక ఇంకా ఈ మాట తర్వాత ఒక్క మాట మాత్రమే ఆయన చెప్పి ఆయన ప్రాణం తండ్రికి అప్పగించినట్టుగా మనం చూస్తాం లేఖనంలో. ఇంతటితో ఆయన పడిన శ్రమలన్నీ ముగిసాయి కనుక నా పని అయిపోయింది లేదా నా చరిత్రతో ముగిసిపోయింది, నేను ఇంతటితో అయిపోయాను అని ఆయన అనలేదు. ఇది మన తెలుగులో కంటే ఇంగ్లీష్లో చూసినట్లయితే ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నాడు ఆయన. ఐఎమ్ ఫినిష్డ్ అనలేదు, నేను అయిపోయినా ఆయన అనలేదు, కానీ ఇట్ ఈస్ ఫినిష్డ్. ఇంతటితో సమస్తము సంపూర్ణంగా ముగిసినది అని చెప్పడం ఆయన ఉద్దేశమై ఉన్నది. ఈ మనము కొత్త నిబంధన గ్రంథము గ్రీకు భాషలో రాయబడింది కనుక గ్రీకు భాషలో ఈ పదాన్ని టెటెలస్టాయ్ అన్నారు. టెటెలస్టాయ్ అనేది సందర్భాన్ని బట్టి లేదా చెప్పే మనిషిని బట్టి దాని అర్థము దాన్ని వినియోగించే సందర్భము అర్థము మారవచ్చు, కానీ దాని భావం అయితే ఒకటిగానే ఉంటుంది. ఆ భావం ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. 4 వ్యక్తులు ఆ మాటను చెప్తే ఎలా ఉంటుందో నేను ముందు అర్థం అవడం కోసం చెప్తున్నాను. ఒక పనివాడికి తన యజమానుడు పని అప్పచెప్పాడు అనుకోండి, అయ్యగారు మీరు చేసిన పని నేను వెళ్ళి పూర్తి చేసుకుని వచ్చేసానండి అంటాడు. అంటే అక్కడ గ్రీకులో దాన్ని టెటెలస్టాయ్ నేను చేసేసానని. అదే ఒక రైటర్ని తీసుకున్నాం, ఒక రచయిత లేదంటే ఒక ఆర్టిస్ట్ బొమ్మలు వేసేవాడిని తీసుకున్నాం అనుకోండి. ఒక రచయిత అయితే తను రాయాలనుకున్న కవిత లేదా కథ లేదా రాయాలనుకున్న పుస్తకం రాయడం పూర్తి అయిపోయిన తర్వాత చివరిని తన సంతకం చేస్తాడు. రచన అలా రాసిన తర్వాత దాన్ని ఎవరైతే రాసినారో వాళ్ళ సిగ్నేచర్ మార్కెట్లో వాళ్ళు చూపిస్తారు. అదే ఆర్టిస్ట్ అయితే బొమ్మలు వేసే చిత్రకారుడు అయితే బొమ్మ అంతా పూర్తయిన తర్వాత చివరిన చిన్న సంతకం లేదా అది తాను చేశాడు అని ప్రత్యేకంగా తెలియజేసేదాకా ఒక చిన్న ఏదైనా సూచన ఇస్తాడనమాట. దాన్ని టెటెలస్టాయ్ అని రచయిత లేదా కళాకారుడు చిత్రకారుడు దేశంలో అది టెటెలస్టాయ్. అలాగే ఒక యాజకుడిని మనం తీసుకున్నట్లయితే బజెట్పించడానికి పశువులు యాజకుడు తీసుకొచ్చారనుకోండి, దాన్ని పరిశీలించి చూస్తారు. దాని చెవు ఎలా ఉంది, దాని పాక్ ఎలా ఉంది, మొత్తం దాంట్లో ఏ మలినము లేకుండా అంతా పరిశుద్ధంగా పవిత్రంగా ఉన్నది, అది బజెట్పించడానికి వరకు అది సరి అయినది అని ఆయన అర్థమైనప్పుడు టెటెలస్టాయ్ అని ఆయన పలుకుతాడు. అది ఒక అప్పు ఇచ్చిన వాడు అనుకోండి, అప్పు మనం సపోజ్ నేను అవగాహన అప్పు తీసుకున్నాము, ఆ డబ్బులంతా తిరిగి ఆయనకి ఇచ్చేసినప్పుడు టెటెలస్టాయ్ ఇంతటితో మనం చెల్లించిన అప్పు పూర్తయిపోయింది. ఇలా సందర్భాన్ని బట్టి అది పలికే వ్యక్తిని బట్టి దాని ఆ మాట సందర్భం మారచ్చు, కానీ దాని భావం అయితే ఒకటే. అంటే ఇంతటితో మొత్తం పూర్తయిపోయింది, ఇంతకు మించి చేయడానికి ఏమీ లేదు అని చెప్పడము ఆ పదం యొక్క ఉద్దేశమే ఉన్నది. యేసు ప్రభు జీవించినప్పుడు ఆయన మాట్లాడిన భాష అరమిక్ భాష. అరమిక్లో దాన్ని ఆ పదాన్ని మషేలా ఆయన పలికారు. మన తెలుగులో సమాప్తమైనది ఒక్క పదమే ఉన్నది. అలాగే గ్రీక్లో ఒక్క పదమే టెటెలస్టాయ్, అలాగే అరమిక్లో కూడా మషేలా. ఈ
ఇంగ్లీష్లో మాత్రం ఇట్ ఈస్ ఫినిష్ అని 3 పదములు వచ్చినాయి. కానీ మన తెలుగులో అరబిక్లో ఉన్నట్టు గ్రీక్లో ఉన్నట్టుగా ఒక పదం సమాప్తమైనది అని ఉన్నది. ఏం సమాప్తమైనది, యేసు ప్రభు ఏం సమాప్తి చేశారనేది త్వరగా కొన్ని విషయాలు మీకు ఉంచాలని ఆశపడుతున్నాను. రోమపత్రిక 10వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూద్దామండి. రోమపత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. క్రీస్తు ధర్మశాస్త్రముకు సమాప్తి అయి ఉన్నాడు. మనందరికీ తెలుసు ఆయన జన్మం, ఆయన జీవించిన విధానం, ఆయన మరణం ప్రతిదీ ప్రవచనంలో నెరవేరిపోయి ఉన్నది. ప్రవచనానుసారము ఆయన గురించి రాయడం ప్రకారం ప్రతిదీ ఆయన యందు ఆయన నెరవేర్చి ఉన్నారు. హెబ్రీ పత్రికలో ఒక మాట ఉంటుంది, 9వ అధ్యాయము 6వ వచనం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట మనం చూస్తామండి. ఇది ఇలాగ ఏర్పరచబడినప్పుడు, క్షమించండి 16వ వచనం నేను చదువుతున్నాను. ఈ హేతు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనం కలుగుటకై ఆయన మరణం పొందినందున పిలువబడిన వారు నిజమైన స్వార్థ్యం గురించిన వాగ్దానం పొందిన నిమిత్తము ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. పాత నిబంధన అనగా ధర్మశాస్త్రానికి ఆయన నెరవేర్పుగా ఉన్నాడు కనుక ఆయన ధర్మశాస్త్రమును ఆయన సమాప్తి చేసి ఉన్నాడు. మనం కొత్త నిబంధనలో చూస్తాం. మత్తయి సువార్తలో ఆయన చెప్పిన మాట, నేను ధర్మశాస్త్రములైనను ప్రవక్తల వచనములైనను నేను కొట్టివేయటకు రాలేదు కానీ దాన్ని నెరవేర్చుకు వచ్చున్నానని ఆయన యేసు ప్రభు తనకు తను స్వయంగా చెప్పారు. అలాగే ఇంకొక మాటలో ఉంటుంది పరిశుద్ధ గ్రంథంలో, మరణశాసనం ఎక్కడ ఉండనో అక్కడ మరణశాసనం రాసిన వారి మరణము అవశ్యము. ఆయన రాశాడు దాన్ని, ఆయనగా చెల్లించి పాపం ద్వారా మరణం లోకంలో ప్రవేశించింది. దాన్ని కంప్లీట్ చేయడానికి, కొట్టివేయడానికి, దాన్ని నెరవేర్చడానికి ఎవరు సరిపోరు కానీ ఆయనే దేవాది దేవుడే మానవులుగా వచ్చి తన శరీరంలో మన పాపానందరినీ వహించి దాన్ని సంపూర్ణంగా చెల్లించి ఆయన దాన్ని నెరవేర్చారు కనుక ఆయన క్రీస్తు ధర్మశాస్త్రముకు సమాప్తమై ఉన్నాడు. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే అంధకార సంబంధమైన అధికారములకు సమాప్తమైంది. లోకసువార్తలో ఉంటుంది 22వ అధ్యాయం 53వ వచనం ఆయన చెప్తారు, ఇది అంధకార సంబంధమైన గడియ. అంటే ప్రధాన యాజకులు, అధికారులు ఆయన పట్టుకోవడానికి వస్తున్నప్పుడు ఆయన శిష్యులతో పలికిన మాటది అంధకార సంబంధమైన గడియ. ఇది మనం ఇలాగ 4వ మాట మనం చూసుకుని ఉన్నాం కదా, మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు దేశమంతా చీకటి కమ్మిన ఆయన సిలువ వేయబడిన సమయంలో ఆయన మరికొంత సేపట్లో ఆయన ప్రాణము, ఆయన ఆత్మ తండ్రికి అప్పగించుకుంటారు అన్నట్టు ముందు అంధకారము అలుముకున్నది ఆ దేశమంతటను. ఆ అంధకారాన్ని ఆయన సమాప్తం చేసి, ఆయన మరణంతో సమాప్తం చేసి వెలుగును ప్రసాదించారు. కొలస్సీయులకు రాసిన పత్రిక 1:13వ వచనంలో ఉంటుంది, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేశాను. ఆ అధికారం అంటే అపవాది అంధకారానికి అధిపతి కనుక ఆ అధికారం నుండి ఆయన మనకి విడుదల అనుగ్రహించాడు ఆయన మరణం ద్వారా. మరొకటి మనం చూసుకున్నట్లయితే పాపం యొక్క అధికారమును ఆయన సమాప్తం చేసి ఉన్నారు. 4వ మాట మనం చూస్తున్నాం, నా దేవ నన్ను ఎందుకు పెళ్ళాడితివని. ఎందుకు తండ్రికి కుమారుడికి ఎగబాటు కలిగిందంటే పరిశుద్ధులైన తండ్రి పాపము సహించలేదు. యేసు ప్రభు మీద మన పాపములు మోపబడినప్పుడు ఆయన మన పాపమును మోస్తున్నందువల్లనే తండ్రికి ఆయనకి ఎగబాటు కలిగినది. అందుకనే ఆయన బాధతో ఆ మాట పలికినట్టుగా మనం చూస్తాం. ఆ అంధకారం ఎందుకు అలుగుతున్నదంటే మన పాప భారమును ఆయన మోస్తూ అపవాదితోనూ వాడి అనుచరులతోనూ వాడి ప్రధానితోనూ ఆయన గొప్ప పోరాటం చేసి ఉన్నారు. ఆ పోరాటం చేసినప్పుడు అక్కడ అందరూ అంధకారం అలుగుతున్నది. ఆ అంధకారం నుంచి ఆయన సంపూర్ణ ఆ గడియలో, ప్రత్యేకంగా ఆ గడియలో ఆయన సంపూర్ణ దేవుడైన ఆయన సంపూర్ణ మానవుడిగా మారిపోయారు కనుక పోరాడి అలసిపోయి అలసటతో లేఖను నెరవేరినట్టు నేను దప్పుకొచ్చున్నానని ఆయన చెప్పారు. ఆ అంధకార సంబంధమైన అధికారితో ఆయన పోరాడి జయం పొందిన తర్వాత 6వ మాటగా పోరాటం ముగిసింది, సమాప్తమైనది. పాపం ఇక అధికారం లేదు. మనమంగా మనం పాపానికి అప్పగించుకుంటే తప్ప పాపం మనమైన అధికారం చేయడానికి లేకుండా ఆయన చేసి ఉన్నాడు. ఆ మాట మన రోమపత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది, పాపపు స్వభావం సిలువ వేయబడింది. ఆయన స్వభావాన్ని పాపపు అధికారాన్ని సిలువ వేశారు కనుక అంతటితో పాపం యొక్క అధికారము సమాప్తమైనది. అలాగే మరొకటి మనం చూసుకుంటే మరణం యొక్క అధికారంలో సమాప్తం పలికాడు ఆయన. మన మత్తయి సువార్తలో ఉంటుంది, ఆయన సిలువలో ఆయన ప్రాణం అర్పించిన తర్వాత సమాధులు తెరవబడి
మరణించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచను. అంటే మన జనరల్గా ఏమనుకుంటాము, పునరుద్ధానంలో యేసుప్రభు పునరుద్ధానం అయినప్పుడు మరణం మీద అధికారం విజయం పొందాలనుకుంటాం కదా. కానీ పునరుద్ధానం కంటే ముందే ఆయన సిలువలోనే మరణం పైన అధికారం ఆయన పొంది ఉన్నాడు. మరణాన్ని ఆయన జయించి ఉన్నాడు. ఆయన మరణంతో అనేకులకి ఆయన జీవాన్ని ప్రసాదించాడు. అలాగే ఆఖరికి మనం చూసినట్లయితే ఆయన లోకములకు వచ్చిన పనిని ఆయన సమాప్తం చేశారు. ఏ పర్పస్ మీద ఆయన ఈ లోకానికి వచ్చారు అనేది ఆయన సమాప్తం చేశారు. ఆ మాట మనం చూద్దాము. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకుంటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకును వచ్చానని చెప్పారు. ఇది ఆయన లోకానికి వచ్చిన పర్పస్, కారణం. ఆ పని పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా, మనందరికీ బదులుగా మన పాపాలను మోసి దాని నుంచి విడుదల కలిగించే విమోచన క్రయధనంగా ఆయన వచ్చి ఉన్నారు. తండ్రి ఈ పని మీద ఆయన లోకానికి పంపించున్నారు. ఇలా పాస్టర్ గారు చెప్పారు. ఆయన తెలియదా? ఆయన తెలుసు ఎలాంటి మరణం ఆయన పొందవలసిందో ఆయన తెలుసు. మత్తయి సువార్త రెఫరెన్స్ కూడా చూపించారు పాస్టర్ గారు. శిష్యులకు ఆయన చెప్తారు, ఇలా నన్ను యెరూషలేముకి వెళ్తున్నాను, అక్కడ నన్ను పట్టుకుంటారు, నన్ను కొడతారు, నన్ను సిలువ వేస్తారు, దీని ద్వారా నేను తండ్రిని మహిమపరచాలని ఆయనకు తెలుసు. తెలిసి కూడా తండ్రితో కూడా తండ్రితో కూడా సమానంగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టకూడదని అనుకోలేదు. కానీ మన కోసము ఆయన సమస్తం విడిచిపెట్టి లోకానికి వచ్చి అందరికీ పరిచయం చేసి ప్రేమను పంచి మనకు బదులుగా ఆయన విమోచన క్రయధనంగా అర్పింపబడ్డాడు. ఆ పనిని ఆయన సంపూర్ణంగా సఫలీకృతం చేశారు. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూద్దామండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచుతుంది. తండ్రితో చెప్తున్నాడు ఆయన, నీవు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్తి చేసేసాను. ఇంతకు మించి ఆయన కానీ ఆయన తర్వాత కానీ ఎవరు చేయటానికి ఇంకేమీ లేదు. సంపూర్ణంగా తండ్రి అప్పగించిన పనిని ఆయన కంప్లీట్ చేసేసి ఆయన సమాప్తం చేశారని మనం అందుకనే ఆయన విజయంతో పలికిన మాట నేను అందుకనే చెప్పాను. బెత్లెహేము నుంచి గొల్గొతా వరకు, అంటే ఆయన పుట్టినది మొదలుకొని చనిపోయే క్షణం వరకు కూడా ఏ పర్పస్ మీద ఆయన లోకానికి పంపబడ్డారు దాని మీదే ఉన్నాడు. ఆయన గోల్ అదే. దానికోసం ఆయన జీవించాడు. దాన్నే ఆయన తన జీవితం ద్వారా చూపించారు. దాన్ని సంపూర్ణంగా నెరవేర్చి మనకు బదులుగా విమోచన క్రయధనంగా ఆయన చెల్లించి సమాప్తం చేసి తన ప్రాణాన్ని తండ్రికి అప్పగించుకున్నారని మనం చూస్తాం. ఒక మహా సంగ్రామాన్ని ఆయన సమాప్తి చేసి ఉన్నారు. మనకు బదులుగా పోరాడి పాపముపై మరణముపై సమస్తముపై ఆయన అధికారం సాధించి మనల్ని అన్నిటి నుంచి విమోచించి ఆయన సమాప్తం చేసి తన ప్రాణాన్ని తండ్రికి అప్పగించుకున్నారు. కాబట్టి ఇంటి అమూల్యమైన రక్తము మన కొరకైన విమోచన ప్రయోజనంగా చెల్లించారు కనుక ఆయన మరణము ఆయన పునరుద్ధానము జ్ఞాపకం చేసుకుంటూ ఆయన నామాన్ని మహిమపరుస్తూ తండ్రిని ఏ విధంగా ఆయన మహిమపరిచారు మనం కూడా అదే విధంగా తండ్రిని మహిమపరుస్తూ దేవుని వరకు జీవిద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన వ్యక్తుల్లో దీవించుగాక. ఆమేన్.